నమస్కారం. ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా దేశ ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆర్థిక రాజధాని అయినటువంటి మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ పోయినసారి వచ్చిన దానికంటే మొన్న లోక్సభలో తక్కువ సీట్లు వచ్చినా కూడా ప్రజలు ఆలోచించి ఈసారి ఓటు వేయడం జరిగింది. దానికి కారణం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి షిండే గారు కానీ ఫడ్నవీస్ గారు కానీ చేసినటువంటి పరిపాలన. అదేవిధంగా మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకునే కార్యక్రమాల మీద ఈ దేశంలోనే ఒక ల్యాండ్ మార్క్గా, అంటే ఒక గేమ్ చేంజర్గా కనపడుతూ ఉంది ప్రజలకి. అదేవిధంగా అంతకుముందు హర్యానాలో కూడా మరి అందరూ కూడా ప్రతి ఒక్క సర్వే కూడా ఏం మాట్లాడారంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, ఇండియా కూటమి వస్తుందని. కానీ ప్రజలు అక్కడ భారతీయ జనతా పార్టీ పట్టం కట్టడం, మరలా నిన్న మాత్రం సర్వేలన్నీ కూడా మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ వస్తుందని చెప్పడం. చాలా సర్వేలు కూడా 200 అబోవ్ వస్తాయని చెప్పారు. కరెక్ట్గానే ఏదైతే సర్వేలో వచ్చినాయో అవన్నీ కూడా అక్కడ రావడం. ఈ రోజున భారతదేశంలో మీరు కనుక చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఏ కంట్రీ వెళ్ళినా కూడా, ఏ దేశ ప్రధాని కలిసినా కూడా ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు. మోడీ లాంటి ఒక ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి మన ప్రపంచానికి ఏ సమస్య వచ్చినా కూడా ఆర్థికంగా కానీ, వ్యాపార సంబంధంగా కానీ, దౌత్యపరంగా కానీ, రెండు దేశాల మధ్య వివాదాలు వచ్చినా కూడా ఆయన దగ్గర ఉండి పరిష్కరించి ఈ ప్రపంచ శాంతి కోసం కష్టపడుతున్నాడు అనే విషయంలో ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ రోజున ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అంటే మనం చూస్తాం అవినీతికి అడ్డా. అవినీతి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మరి ఈ దెయ్యాలు వల్లివేసినట్టుగా ఉంటాయి నీతులు. మరి ఈ రోజున మహారాష్ట్రలో గెలుపు అనేది ఈ భారతదేశానికి మళ్ళా 29 వరకు కూడా ఆ రాష్ట్రంలో కానీ, ఎందుకంటే ఆర్థిక రాజధాని అక్కడ బాగుంటేనే భారతదేశం మొత్తం కూడా, ఎందుకంటే వాళ్ళ జీడిపిలో 26%, అంటే మనకి జిఎస్టీ వచ్చే దాంట్లో కూడా 26% మనకి మహారాష్ట్ర నుంచి వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఆల్ హెడ్ క్వార్టర్స్, రిలయన్స్ అవ్వచ్చు, అంబానీ అవ్వచ్చు, టాటా అవ్వచ్చు, ఎల్ఎన్టీ అవ్వచ్చు, మఫ్తలాల్ అవ్వచ్చు, షాపూర్జీ పాలన, పెద్ద పెద్ద కంపెనీలు, ఫారిన్ కంపెనీస్ కూడా అక్కడే ఉన్నాయి. ఫార్మా కూడా బేసికల్గా అక్కడే ఉంది. సో అందుకని ఇవాళ అక్కడ ఆర్థిక రాజధానిలో మనం భారతీయ జనతా పార్టీ రావడం చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో కూడా మరి కూటమి అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఈ గెలుపు అనేది మన ఒక్క రాష్ట్రానికి కాదు, దేశానికే మరి మోడీ గారి ప్రతిభనే కాదు, భారతీయ జనతా పార్టీ ప్రతిష్టనే ఇనుమడింపు చేసే విధంగా వచ్చింది. కాబట్టి మరి ఆ మహారాష్ట్ర ఓటర్ మహాశయులందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా సోదరుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీ అడ్డూరు శ్రీరామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడిన నేపథ్యం మనం చూడడం జరిగింది. ముఖ్యంగా ప్రపంచానికి దీటుగా భారతదేశాన్ని తయారు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో భారతదేశాన్ని ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థగా తయారు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో వెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పూర్తిగా మద్దతు తెలిపినట్టుగా మరాఠా ప్రజలు, ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలంతా కూడా పూర్తిగా మద్దతు తెలిపినట్టుగా ఈ యొక్క రిజల్ట్ కనబడతా ఉంది. ముఖ్యంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదం నరేంద్ర మోడీ గారిది ఏదైతే ఉందో ఆ నినాదం ఆధారంగా ఈరోజు 85% పైగా స్ట్రైక్ రేట్ ఇచ్చి ప్రజలు ఎన్డీఏ కూటమికి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడం ఏదైతే ఉందో, రానున్న రోజుల్లోని దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరినీ కూడా తట్టి లేపి అవినీతి రహిత పాలన, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి గెలిపే లక్ష్యంగా దేశవ్యాప్తంగా కూడా కాషాయం జెండా ఎగరవేసే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త నడుం బిగించే సమయం కూడా రానున్న రోజుల్లో ఉంది. తప్పకుండా మహారాష్ట్ర ప్రజలు గొప్ప నిర్ణయం, అద్భుతమైన నిర్ణయం, ఒక ఘన విజయాన్ని ఇచ్చి ఎన్డీఏ కూటమికి, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంపై నమ్మకంతో ఇచ్చినందుకు వారికి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఈ యొక్క మహారాష్ట్ర ఏదైతే రాష్ట్రం ఉందో ఇంకా గొప్ప ఆర్థిక వ్యవస్థగా తయారు చేయడానికి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి లక్ష్యంగా పెట్టుకొని పనిచేయబోతూ ఉంది. తప్పకుండా రానున్న రాబోయే ఎన్నికల్లో కూడా దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి
నమ్మకాన్ని సాధించి భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యాలు, భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలు ప్రజలందరికీ కూడా తెలియజేసి రానున్న రోజుల్లోని దేశం అంతా కూడా కాషాయం జెండా ఎగరవేసే విధంగా పనిచేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.